చిత్తూరు జిల్లా ఆత్మకూరు మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామంలో నిర్మించిన మల్ల రమణారెడ్డి జ్ఞాపకార్థం బస్ షెల్టర్ ప్రారంభించిన ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ అరికట్ల జనార్దన్ నాయుడు మరియు టీడీపీ నాయకులు. మల్లు రమణారెడ్డి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వారి కుమారుడు సొంత నిధులతో సుమారు 4 లక్షల రూపాయలతో కంపసముద్రంలో బస్ షెల్టర్ నిర్మించి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఆయన జ్ఞాపకార్థం కోసం ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న మల్లు వెంకటేశ్వర రెడ్డి వారి సతీమణి స్వాతిరెడ్డి గారులని గ్రామస్తులు అభినందించారు. ఈరోజు మా నాన్నగారిది 3వ వర్ధంతి శుభ సందర్భంగా మేము బస్ షెల్టర్ ఒకటి నిర్మించాము ఇక్కడ కంపసముద్రం గ్రామంలో. దాని ఓపెనింగ్కి వచ్చిన జనార్దన్ నాయుడు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, కొండపెట్టి సుబ్బారెడ్డి గారికి, నర్సయ్యకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కొంచెం మనం ఇక్కడ ఏంటంటే కొంచెం క్లుప్తంగా ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవాలని పెద్దగా కోరుతున్నాను. ముందుగా ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్లు రమణారెడ్డి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రాజకీయ నాయకులకి, అలాగే మా కుటుంబ సభ్యులకి, ఊరి ప్రజలకి అందరికీ నమస్కారం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పెద్దనాన్నగారు రాజకీయంలోనే ఉన్నారు. అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగానే నా MBBS కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ ఊర్లో ఒక మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో తనకి ఊరి ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడూ ఉంటూ ఉండేది. అలాగే అతను చనిపోయిన తర్వాత కూడా మా అన్న, మా వదిన ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ స్వాతి గారు కూడా ఆయన జ్ఞాపకార్థం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగించి ఆయన పేరు చిలకారం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అన్నయ్య గారు ఆయన రమణారెడ్డి 3వ వర్ధంతి. ఇది 3వది. ఫస్ట్ తడవ మెడికల్ క్యాంప్ పెట్టాము. సెకండ్ టైం స్కూల్లో ఇప్పుడు మాకేదో ప్రోగ్రామ్ వచ్చి స్కూల్లో స్టేజ్ కట్టాము. ఇది 3వది. మేము ఫస్ట్ నుంచి మేము 5 మంది అన్నదమ్ములు. 2వవాడు మా అన్నయ్య, పెద్ద ఆయన ఉన్నాడు. మేము ఫస్ట్ నుంచి రాజకీయంలో ఉన్నాము. 7th ప్రెసిడెంట్ మళ్ళీ ఎంబీ నారాయణ రెడ్డి గారు 7th ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు సస్పెండ్, 5 సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా చేశాడు. జనార్దన్ రెడ్డి సీఎంగా ఉండగా డైరెక్ట్గా ఉదయగిరి నుంచి ఈ తాలూకాలోనే ఫస్ట్ కంపసముద్రం కరెంట్ వచ్చింది. మామగారైన మల్లు రమణారెడ్డి గారికి ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు, దానికి అభివృద్ధి కార్యక్రమాలను జరుపుతూ ఈరోజు బస్ షెల్టర్ ఓపెనింగ్ చేసుకొని వచ్చినాము. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాల్సింది కోరుతున్నాను. ఇది ఎంతో మల్లు రమణారెడ్డి గారు, ఎందుకంటే మల్లు అంటేనే ఇందాక మన హెచ్ఎం గారు చెప్పారు, ఏదో ఒక ఈ ఊరికి ఒక ఇది ఉందని. మల్లు రమణారెడ్డి గారికి వారు సోదరులైన మల్లు నారాయణరెడ్డి గారు రాజకీయాల్లోనే మర్రిపాడు మండలంలోనే అందరికీ ఆదర్శప్రాయుడైన మల్లు నారాయణరెడ్డి గారు. పెద్దలందరి మాటల్ని బట్టి కుటుంబం రమణారెడ్డి గారు ఈ గ్రామ అభివృద్ధిలో ఎంత బాగా ఆయన కృషి కీలకంగా కనిపిస్తుంది. మామూలుగా పిల్లలంటే పెద్దల ఆస్తులను పంచుకోవడానికే వారసులు అంటారు. ఆయన ఆశయాల్ని పంచుకోవడానికి వీళ్ళ కుటుంబం అంతా ముందుండటంలో చాలా గర్వించదగ్గ విషయము. వెంకటేశ్వర రెడ్డి గారు నా మీద చాలా గురుతర బాధ్యతని పెట్టారు. మీ యొక్క అంచనాలని, ఆశయాలను అందుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటాం. నేను చూశాను, నాకు బాగా వీరి గురించి బాగా తెలియదు, కానీ పార్టీలో వచ్చిపోతుంటారు కాబట్టి ఎవరు ఏంటనేది తెలుసు. కానీ ఈరోజు నేను మాట్లాడతాను.